ఎక్కడ ఉంది నెంబర్ చెప్పు. తిన్ హాయ్ అందరికీ, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ బ్యాక్ టు సుమాంజలిస్ గ్యాలరీ. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు వచ్చేసి చాలామంది ఎప్పటి నుంచో రిక్వెస్ట్ చేస్తున్నారు కదా, కిడ్స్కైనా బేబీస్ అంటే 12 months నుంచి అండి మంచి కేక్స్ షేర్ చేయండి అక్క అని. సో ఎలాంటి ఫ్లోర్ లేకుండా, అంటే వితౌట్ ఫ్లోర్, అంటే గోధుమ పిండి కానీ మైదా పిండి కానీ ఏది లేకుండా ఒక మంచి స్మూత్ స్పాంజ్ బన్ కేక్ మీతో షేర్ చేసుకుంటాను. చిన్నగా ఉంటే పిల్లలకి ఇష్టంగా తింటారు కదా. సేమ్ ప్రాసెస్లో మీరు పెద్దగా అంటే మామూలు కేక్ లాగైనా చేసుకోవచ్చు, బట్ నేనైతే చిన్నగా చేస్తున్నాను. సో ఇక్కడ వచ్చేసి మెజర్మెంట్ కరెక్ట్గా గుర్తుపెట్టేసుకోండి, అప్పుడే మీకు మెత్తగా సాఫ్ట్గా వచ్చేస్తాయి. 2 eggsకి మీ 2 eggs తీసుకుంటున్నాను నేను. ఇంకా స్వీట్నెస్ కోసం మీ ఇష్టం అండి, నేనైతే కొంచెం తక్కువనే వేశాను. ఒకవేళ పిల్లలకి ఇంకా చాకో సిరప్ ఉంటే దాంతోనైనా తినేస్తారు కదా అనేసి కొంచెమే బెల్లం వేశాను. మీరు షుగర్తోనైనా వేసుకోవచ్చు, ఓకేనా. నేను ఒక 70 grams చిన్న కప్ అంతా పెరుగు తీసుకున్నాను, కొంచెమే చేస్తున్నాను కదా. సో ఒక 70 grams అయితే తీసేసుకున్నాను. పెరుగు ఖచ్చితంగా వేసుకోవాలి. పెరుగు ఉండడం వల్ల ఇంకా టేస్ట్ బాగుంటుంది. మీరు ఏదన్నా అంటే మనం ఫ్లోర్ ఏం వేయట్లేం కాబట్టి 2 ఉండాలండి. లేదు అంటే మనము ఫర్దర్గా నేను మీతో షేర్ చేసుకుంటాను ఇంకా గోధుమ పిండితో ఎలా చేయొచ్చు అని. మైదా పిండి అయితే నేను అసలు ప్రిఫర్ చేయను, గోధుమ పిండితో కూడా ఫర్దర్గా చేస్తాను. ఈరోజైతే వితౌట్ ఫ్లోర్ అండి. సో చాలా హెల్దీ అండ్ టేస్టీ కూడా. 70 grams 2 eggsకి 70 grams పెరుగు, ఒక ½ glass వాటర్ వేసుకోండి, ఎక్కువ అవసరం లేదు. సో ఇందాక మనము ఎగ్ని బెల్లంని బీట్ చేసాం కదా, సో అందులో ఈ పెరుగు కూడా వేసుకోండి. ఇంకా ఎక్కువ వాటర్ ఏం లేదు, మనము ఇందాక పెరుగుని బీట్ చేస్తున్నప్పుడే ఒక ½ glass కొంచెమే వేసుకున్నాం కదా, అంతే సరిపోతుంది. ఇంకా ఎగ్గు మనకి ఇదంతా ఇంకా దీని మెయిన్ ప్రాసెస్ అంతా బీట్ చేసుకోవడమే, కలపడమే, బీటర్తో కలపడమేనండి. మీరు ఎంత బాగా మిక్స్ చేసుకుంటే అంత ప్లఫీగా వచ్చేస్తుంది. నెక్స్ట్ నేను ఇక్కడ సూజీ అంటే సన్న ఉప్మా చేసుకుంటాం కదా మనం, ఆ ఉప్మా రవ్వ తీసేసుకోండి. ఇది ఎంత క్వాంటిటీ కావాలక్క అంటే మనము 70 grams పెరుగు తీసుకున్నాం కాబట్టి ఆల్మోస్ట్ 100 అయినా 150 అంటే ఒక 30 grams అంత వేసుకోండి, అంత సరిపోతుంది ఉప్మా. సో చూసి వేసుకోండి, ఎందుకంటే నేను మళ్ళీ మనకి ఉప్మా అంతా మెత్తగా అయిపోతుంది కదా, ఎక్కువ తర్వాతకి మనం వాటరే కానీ ఇంకేం యాడ్ చేసుకోవడానికి ఉండదు. ఇదైతే మెజర్మెంట్ 70 grams పెరుగుకి 2 eggsకి 30 అంటే 150 grams వరకు ఉప్మా రవ్వ సరిపోతుంది. ఇది కరెక్ట్గా అన్నట్టు. సో తర్వాత నేనైతే ఒక 1 hour మీ దగ్గర టైం ఉన్నా లేకుండా 1 hour అయితే ఖచ్చితంగా ఉంచాలండి. ఎందుకంటే అప్పుడే కదా మనకి ఆ రవ్వ అంతా మెత్తగా అవుతుంది. అందుకని నేనైతే ఒక 2 hours పెట్టాను, అందుకు ఇంత మంచిగా వచ్చింది. సో మొన్ననే ఇంకా కేక్స్ చేయాలని వెనీలా వేసుకుంటున్నాను. అప్పుడప్పుడు ఏం కాదు, మంచి ఫ్లేవర్ ఉంటుంది. మీకు వెనీలా లేకుంటే ఏమంటారు కదా, విలాచి కొంచెం పౌడర్ వేసుకోండి. నెక్స్ట్ కేక్ అంటే ఖచ్చితంగా బేకింగ్ పౌడర్ ఉండాలి. ఇంకా మొన్ననే ఆర్డర్ పెట్టేశాను ఇది కూడా. సో కొంచెం వేస్తున్నాను. తర్వాతకి ఈ విధంగా మంచిగా మిక్స్ చేసుకొని, వాటరీ ఉండొద్దు. ఇంకొకటి, మీరు నార్మల్ కేక్ చేయాలంటే కొంచెం వాటరీగా చూసుకోండి. ఇంకా అప్పుడు మిల్క్ యాడ్ చేసేసుకొని డైరెక్ట్గా మనం కేక్ ఎలా చేస్తామో అలా నేను ఫర్దర్గా అది కూడా చూపిస్తాను లేండి. ఇది వచ్చేసి కప్ కేక్ అంటే మనము ఇప్పుడు చిన్న మీ చిన్నప్పుడు 90sలో గుర్తుందా, 1 రూపీ పెడితే ఒక చిన్న కేక్ ఇచ్చేది, అది అండి నేను చేసేది. సో ఈ కన్సిస్టెన్సీ ఉండాలి, కన్సిస్టెంట్ మాత్రం ఖచ్చితంగా ఇలానే ఉండాలి. నేనైతే ఇంకా డైరెక్ట్గా కూడా ఇలానే ఇంకొక కవర్లో వేసి ఈజీగా ఉంటుంది పోర్ చేయడానికి అని వేస్తున్నాను. మీరు మిక్సీ అయినా పట్టుకోండి, ఇంకా స్మూత్గా ఉండాలి అంటే ఈ బ్యాటర్ మనకు మిక్సీ పట్టేసుకుంటే సాఫ్ట్గా అవుతుంది. సో స్పూన్తో వేసుకోవడం ఎందుకనేసి ఒక మంచి కవర్, మీ దగ్గర పాల ప్యాకెట్ ఉన్నా కూడా అది తీసేసుకోండి. సో వేసిన ఈ విధంగా మంచిగా గ్లాస్లో కవర్ పెట్టి ఇందులో వేసుకున్నాం అనుకోండి, ఆ పిండి అంతా ఇందులో పోర్ చేసుకుంటే ఈజీ అవుతుంది. త్వరగా చిన్న కేక్ లాగా చేయొచ్చు. సో ముందే చెప్పాను, నార్మల్ కేక్ చేయాలంటే ఇలా ఉండొద్దు, కొంచెం
ఏమంటారు వాటరీగానే ఉండాలి తెలుసు కదా. మీకు ఫర్దర్గా మంచి మంచి కేక్స్ సింపుల్గా మీతో షేర్ చేసుకుంటానులేండి. ఆయిల్ కొంచెం కొంచెం ఇలా వేసుకొని ఫస్ట్ శాంపుల్గా ఎలా పడుతుంది అని చూశాను. చిన్నగా వస్తుంది, మళ్ళీ ఇంకొంచెం కట్ చేసి ఈ విధంగా మీకు ఐడియా ఉండొచ్చు, బయట మీకు 1 రూపీకి ఒక కేక్ ఇస్తారు కదా, నాకైతే చాలా చాలా ఇష్టం అండి అది. ఈ విధంగా సో మీరు ఇంకా మిక్సీ పట్టేసుకుంటే ఇంకా స్మూత్గా ఉంటుంది, బట్ పిల్లలకు నమ్మలడానికి రావాలి కదా, పర్లేదు అనేసి ఈ విధంగా మనం ఎగ్ వేసాము, పెరుగు వేసాము, బేకింగ్ పౌడర్ కూడా వేసాము కాబట్టి సూపర్ ప్లఫీగా వచ్చేస్తే మంచిగా పొంగుతూ వస్తాయి. సో స్వీట్ అయితే నేను కొంచెం తక్కువనే వేసాను, మీరు స్వీట్ కూడా కరెక్ట్ మెజర్మెంట్ అంటే కప్ వైజ్ చెప్తానండి, అదైతే అందరికీ అర్థమవుతుంది కాబట్టి 2 ఎగ్స్కి ఒక 1/2 కప్పు షుగర్ వేసుకోండి. ఒక 1 కప్పు సూజీకి అంటే సన్న ఉప్మా రవ్వకి 1/2 కప్పు పెరుగు, సేమ్ ఇదే కప్ వైజ్గా అయితే ఇలా తీసుకోండి. షుగరు, పెరుగు 1/2 కప్పు వేసుకోండి. నెక్స్ట్ ఎగ్ 2 వేసుకోండి. ఇది ఒక 1 కప్పు వేసుకోండి సన్న ఉప్మా రవ్వ. పర్ఫెక్ట్ మెజర్మెంట్ చూసుకోండి. సో ఈ విధంగా చూసారు కదా ఎంత బాగా వచ్చాయి బుజ్జి బుజ్జిగా. టేస్ట్ వైజ్గా మాత్రం అల్టిమేట్ ఉంటాయి. లోపల కూడా చూడండి మనకి చాలా సాఫ్ట్గా, పైన కొంచెం క్రిస్పీగా, కావాలనే ఉంచాను కొంచెం క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా. అబ్బాయి ఎంత బాగుంటాయో టేస్ట్, చిట్టి చిట్టిగా పిల్లలకి కూడా తినొస్తుంది. కానీ లోపల కూడా చూసారు కదా ఎలా ఉందో. సో ఇంత అయిందండి, మనం ఇందాక తీసుకున్న మెజర్మెంట్కి ఇన్ని అయిపోయాయి. స్టోర్ చేసుకోవచ్చు అంటే ఒక 2 days అలా చేసుకోవచ్చు. మా మిన్నుకైతే సూపర్గా నచ్చాయి, మీరు కూడా ట్రై చేసేయండి. ఇంకా మీకు ఏం స్నాక్స్ కావాలో కామెంట్ బాక్స్లో షేర్ చేయండి, నేను సింపుల్ వేలో మీతో షేర్ చేసుకుంటాను. వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్.